ஆந்திரா தெலுங்கானா சகோதரருடைய கூடுகைக்காக தேவனுக்கு நன்றி செலுத்துகிறேன். ఆంధ్ర తెలంగాణ సహోదరులు ఈ కూటమిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. என்னுடைய இந்த மாலையில் என்னுடைய இருதயத்தில் உள்ள ஒரு சில வார்த்தைகளை உங்களோடு கூட பகிர்ந்து கொள்கிறேன். ఈ సాయంకాలం ముందు నా హృదయంలో ఉన్న కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ஜீசஸ் மவுண்ட் சர்மன்ல முதலாவது சொன்ன வார்த்தை வந்து புவர் இன் ஸ்பிரிட், தோஸ் ஹூ ஆர் புவர் இன் ஸ்பிரிட் தே வில் இன்ஹெரிட் த கிங்டம் ஆஃப் காட் அப்படின்னு சொன்னார். அவர்களுக்கு தான் தேவனுடைய ராஜ்யம் அப்படின்னார். కొండ మీద ప్రసంగంలో దేవుడు చెప్పిన మొదటి మాట, ఆత్మ విషయమే దీనిలేని వారి ధన్యులు, వాళ్ళు దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు అని చెప్పారు. நாம் சீக்கிரமாய் நம்முடைய ஆவியில நாம் பெருமை அடைகிறவர்கள். మనము చాలా త్వరగా మన ఆత్మలో గర్వించే వారి కింద ఉంటాం. நாம் அடிக்கடி நம் ஆண்டவருடைய சமூகத்துக்குள்ளாக போய் நாம் நம்மளுடைய ஆவியில் எளிமையை நாம் காத்துக்கொள்ள வேண்டியது ரொம்ப அவசியம். మనం ఎల్లప్పుడూ తరచుగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మన ఆత్మను కాపాడుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. ஸோ இந்த மாலை வேளையில ஒரு சில ஆவியில் எளிமை உள்ளவர்களுடைய சில కార్యங்களை நான் காண்பிக்க விரும்புகிறேன். ఈ సాయంకాలం ముందు ఆత్మలో దీనత్వం గురించి కొన్ని విషయములు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ஆவியில் எளிமை உள்ள ஒரு மனுஷன் தன்னுடைய ஆதி நிலையை, நாம் எந்த நிலையிலிருந்து நாம் வந்தோம் அப்படிங்கிறத he will never forget. ఆత్మలో దీనుడైన మనుషుడు ఏ స్థితి నుంచి తను వచ్చాడో అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోడు. அது எர்த்லி ஸ்டேட்டா இருந்தாலும் சரி, ஸ்பிரிச்சுவல் ஸ்டேட்டா இருந்தாலும் சரி, ரிலிஜியஸ் ஸ்டேட்டா இருந்தாலும் சரி, நாம் எந்த நிலையிலிருந்து நாம் தூக்கப்பட்டோங்கிறத நாம் ஒரு காலம் நாம் மறக்கக்கூடாது. మనం ఏ స్థితి నుంచి తీయబడ్డామో అది భూలోక సంబంధమైన విషయంలో అయినా కానీ, ఆత్మ సంబంధమైన విషయంలో కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. ஃபார் எக்ஸாம்பிள், ஒரு எர்த்லி ஸ்டேட் லெவலுக்கு சொல்ல விரும்புகிறேன். ఉదాహరణకి ఈ భూ సంబంధమైన విషయంలో నేను చూపించాలనుకుంటున్నాను. జెనిసిస్ చాప్టర్ 32, ఆదికాండము 32వ అధ్యాయం తిప్పుదాం. వర్స్ 10 లో வாசிக்கிறோம். அப்படி 32:10 వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. ஜேக்கப் அவருடைய வார்த்தையை நான் வாசிக்கிறோம். యాకోబు చెప్పిన జెనిసిస్ 32:10, ఆదికాండం 32:10 వచనం చూద్దాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాన్ని దాటి తిని, ఇప్పుడు నేను రెండు గుంపులైతిని. ஸோ எப்பெல்லாம் நம்மளுடைய லைஃப் தேவன் இந்த எர்த்லி பிளஸ்ஸிங்ஸ்னால தேவன் நம்மளுடைய போட்டை நிரப்பி இருக்கிறாரோ அப்பெல்லாம் நம்மளுடைய ஆதியை நாம் மறந்துடக்கூடாது. ఎప్పుడైతే ఈ భూ సంబంధమైన వాటితో దేవుడు మన నావను నింపుతారో మనము ఆత్మ సంబంధమైన వాటి విషయమై మనం మర్చిపోకూడదు. ஒரு வீடு கட்டி இருக்கலாம், ఒక ఇల్లు కట్టి ఉండవచ్చు, நல்ல ஒரு மனைவி பிள்ளைகளை பெற்றிருக்கலாம், మంచి భార్య అనే పిల్లల్ని కలిగి ఉండవచ్చు, நல்ல கை நிறைய சம்பளம் உடையதான் நல்ல ஒரு ஜாப் உடையவர்களா இருக்கலாம், చేతి నిండా సంపాదన కలిగిన ఒక మంచి ఉద్యోగం మీరు కలిగి ఉండొచ్చు, பிள்ளைகளுக்கு நல்ல ஒரு எஜுகேஷன் உண்டாயிருக்கலாம், పిల్లలకి మంచి చదువు మీరు అందిస్తూ ఉండొచ్చు, நல்ல డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా கிடைக்கலாம், మీకు మంచి కోడలో లేకపోతే అల్లుడో దొరకచ్చు. தேவன் பலவிதமான இப்படி பிளெஸிங்ஸ்னால நம்மளை ஆசீர்வதிக்கும் பொழுது దేవుడు ఇటువంటి రకరకములైన ఆశీర్వాదాలతో మిమ్మల్ని దీవిస్తున్నప్పుడు நாம் எந்த சிந்தை நமக்குள்ள இருந்துடக்கூடாது அப்படின்னா, ఎటువంటి ఆలోచన మనలో ఉండకూడదు అంటే డ్యూటానమీ చాప్టర్ 8, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం వైపు తిప్పుదాం.
டியூட்டானமி சாப்டர் 8லயும் டியூட்டானமி சாப்டர் 9ல உள்ள வேர்சஸ் எல்லாரும் இந்த வேர்சஸ் நீங்க பார்க்கும்படி நான் విరుంబుகிறேன். ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 9వ అధ్యాయములో ఉన్న వచనాలందరూ మీరందరూ ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. verse 12, 13. 8, 12, 13 వచనములు చూద్దాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములను విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించినది. போதும். அப்ப உன்னுடைய என்னுடைய இருதயத்தில் நீ மேட்டியம் அடையாமல் அப்படின்னு வாசிக்கிறோம். అక్కడ నీ హృదయమందు నువ్వు గర్వించి మనస్సు మదించి అని చదువుతున్నా. நல்ல புசித்து நாம் திருப்தியா இருக்கையில் அல்லது நல்ல வீடுகளை கட்டி நம்மளுடைய பிசினஸ்லாம் நல்லா பெருகி இருக்கும் பொழுது நாம் நம்மளுடைய இருதயத்துல என்ன நினைக்க கூடாதான் verse 17ல வாசிக்கிறோம். చూడండి, మనం మంచి ఇల్లు కట్టించుకుని మనం చక్కగా అంత సమృద్ధి కలిగి ఉన్నప్పుడు మనం ఏమి కలిగి ఉండకూడదు అనేది 17వ వచనములో దాన్ని మనం చూస్తున్నాము. என் சாமர்த்தியம் என் கைபலன் அப்படின்னு சொல்லக்கூடாதான். అయితే మా సామర్థ్యమును మా బాహుబలమును అని మనం చెప్పకూడదు. இருதயத்தில் சொல்லிக்கொள்ளாமல் మీ హృదయంలో అలా ఉండకూడదు. இப்ப வேர்ல்ட்லி பீப்புள்னா வாயினாலே சொல்லுவாங்க, they will boast. அங்க ஒரு செல்ஃப் போஸ்டிங் இருக்கும், வாயினாலே சொல்லுவாங்க. ఇప్పుడు లోక సంబంధమైన మనుషులైతే వాళ్ళు ఆ నోటితోనే అంటారు, మేమే మా చేతులతో సంపాదించాము, మేమే కష్టపడ్డాము అని. வேர்ல்ட்லி பீப்புள்லாம் சில பேர்லாம் பார்க்கிறோம். కొంతమంది లోక సంబంధమైన మనుషులను మనం చూస్తాం. అదే సభలో உள்ள జనங்களும் சொல்றதுதான் பெரிய దుఃఖமா இருக்கு. అలాగా బయట మా లోకములో ఉన్నవారు మాత్రమే కాకుండా సంఘములో ఉన్నవారు కూడా ఆ విధంగా మాట్లాడడం అనేది ఎంతో దుఃఖకరమైన విషయం. ஒரு பிரதர் இன்னொரு பிரதர்ட்ட சொல்றாரு, ఒక సహోదరుడు ఇంకో సహోదరుతో ఇలా అంటున్నారు. அந்த பிரதருடைய பேர் இப்படி வச்சுங்களேன், సింగారం. அந்த பிரதருடைய பேர் సింగారం அப்படின்னு வச்சுங்க. ఆ బ్రదర్ పేరు సింగారం అనుకుందాం. సింగారం, என் சன் సింగపూర్ போயிட்டான் அப்படிங்கிறார். ఆ బ్రదర్ ఏమంటున్నారంటే, ఇదిగో సింగారం, నా కొడుకు సింగపూర్ వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. సింగపూర్ போன விஷயம் பெரிய விஷயமா என்ன, హెవెన్కా పోయిటారు. సింగపూర్ వెళ్ళే విషయం అంత పెద్ద విషయమా? ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడా? బోస్టింగ్, సెల్ఫ్ బోస్టింగ్. అంటే అది సొంత గొప్పలు చెప్పుకోవడం. సింగపూర్ పోయిటా, அல்லது ஒரு ஜாப் கிடைச்சிருச்சா, ஒரு வீட்டை கட்டிட்டா, ஒரு 4 వీలర్ வாங்கிட்டா. సింగపూర్ వెళ్ళాడు, ఒక ఉద్యోగం వచ్చిందంట, తర్వాత ఇల్లు కట్టారంట, తర్వాత కారు కొనుక్కున్నారంట. మెడికల్ సీట్ கிடைச்சிருச்சு బ్రదర్, మెడికల్ సీట్ கிடைச்சிருச்சு. వచ్చి, బ్రదర్ ఈ మెడిసిన్ లో సీట్ దొరికిందండి, మెడికల్ సీట్ దొరికింది. வேர்ல்ட்லி பீப்புள் வாயில சொல்லுவாங்க, என் சாமர்த்தியம் என் கைபலன் சொல்லுவாங்க. లోక సంబంధమైన మనుషులు వాళ్ళ నోటితోనే మాట్లాడుతూ ఉంటారు, ఇది మా సామర్థ్యం వల్ల, మా చేతి బాహుబలం వల్ల మేము చేసాము అని. ஆனால் நாம் இருதயத்துல கூட சொல்லக்கூடாது. కానీ మనము మన హృదయంలో కూడా ఆ విధంగా చెప్పకూడదు. என்ன சொல்லணுமா அப்படின்னா 18వ వచనத்துல சொல்றார், మనం ఏ విధంగా చెప్పాలి అంటే, இந்த ஐஸ்வரியத்தை சம்பாதிக்கிறதுக்கு பலன், யுக்தி, புத்தி, ஞானம் எல்லாம் கொடுத்தவர் அவரு. నేను ఈ ఆస్తిని సంపాదించడానికి జ్ఞానమును బుద్ధిని సమస్తమును ఇచ్చినది ఎవరంటే దేవుడే. ఓకే, ఇది ఉపాగమం 8లో, డ్యూటానమీ 8లో వాసిக்கிறது. ఇది మనం ద్వితీయోపదేశ ఖండం 8వ అధ్యాయంలో చదువుతున్న భాగము. నెక్స్ట్ చాప్టర్ డ్యూటానమీ 9లో వాసిக்கிறோம். ఇప్పుడు తర్వాత అధ్యాయం 9వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాం చూడండి. verses 4, 5, 6 3 versesலயே ஆண்டவர் 3 times சொல்றார். 4, 5, 6 వచనముల్లో ఈ 3 వచనాల్లో దేవాది దేవుడు 3 సార్లు చెప్తున్నారు. என்ன சொல்றார் அப்படின்னா, ఏం உன்னுடைய நீதி நிமித்தம் இதை நான் கொடுக்கல. ఏం చెప్తున్నారంటే, నా నామము నిమిత్తం, నీ నీతిని బట్టి నేను ఇవ్వలేదు ఇది. verse 5లో வாசிக்கிறோம், உன் நீதி நிமித்தமும் உன் இருதயத்தினுடைய உத்தமத்தின் நிமித்தம் நான் அதை கொடுக்கல அப்படிங்கிறார். నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను
హేతువు కాదు. దాన్ని బట్టి నేను నీకు ఇవ్వలేదు. 5వ అధ్యాయంలో ఉంది చూడండి. verse 6 வாசிக்கிறோம். உன் நீதியின் நிமித்தம் நான் உனக்கு கொடுக்கல அப்படிங்கிறார். అది చూడండి, నీ నీతిని బట్టి నీకు ఇయ్యబడలేదు, నేను నీకు ఇవ్వలేదు అని చెప్తున్నారు. இதனுடைய ஸ்பிரிட் என்ன அப்படின்னா, అంటే దీని ఆత్మ ఏంటంటే, சிலர்லாம் இதுலயும் ஒரு ஸ்பிரிச்சுவல் ஆவிக்குரிய விஷயத்துல என்ன செய்வாங்கன்னா, அதாவது நான் தேவனுடைய ராஜ்யத்தை நீதியை தேடினா దేవుని பாத்தீங்களா என்ன ஆசீர்வதிச்சிருக்காரு பாத்தீங்களா அப்படிங்கிறது. కొంతమంది ఏమంటారంటే, నేను దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికాను కదా, అందుకే దేవుడు నన్ను అలా ఆశీర్వదించాడో చూడండి అని చెప్తారు. மத்தேயு 6:33 என்ன சொல்லியிருக்கு பாத்தீங்களா, அந்த வாக்குத்தத்தம் எனக்கு நிறைவேறி இருக்கு பாத்தீங்களா. మత్తయి సువార్త 6:33 ఏం చెప్తుందో తెలుసా? ఆ వాక్యం నా జీవితంలో నెరవేరింది తెలుసా? அவ்வளவுதான். நான் தேவனுடைய ராஜ்யத்தை தேடினேன், அவருடைய நீதியை தேடினேன், கர்த்தர் என்னை ஆசீர்வதிச்சிருக்கிறார். నేను దేవుని రాజ్యాన్ని వెతికాను, ఆయన నీతిని వెతికాను, దేవుడు నన్ను దీవించాడు. అనేకருக்கு இந்த வேர்ஸ் పారాడాక్స్. అనేక మందికి ఈ వాక్యము ఒక అలవాటుతో కూడిన మాటలాగా ఉంటుంది. ஆவியில் எளிமையா இருக்கிற மனுஷன், தகப்பனே என்னுடைய நீதி நிமித்தமும் அல்ல, என்னுடைய உத்தமத்தின் நிமித்தமும் அல்லன்னு சொல்லுவாங்க. ఆత్మలో దీనుడైన మనుషుడు ఏమంటాడంటే, ప్రభువా నా నిమిత్తము కాదు ప్రభువా, నాలో ఉన్న మంచి నిమిత్తము కాదు ప్రభువా. எப்பெல்லாம் தேவன் நம்மை இந்த பூமிக்குரிய ஆசீர்வாதங்களினால் நம்மை ஆசீர்வதிக்கும் பொழுது, ఎప్పుడైతే దేవుడు ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, ఐఎమ్ నాట్ వర్తి அப்படின்னு சொல்லணும். నేను దీనికి అర్హుడును కాదు ప్రభువా అని మనం చెప్పాలి. நான் எதுக்கு ஒர்த்தி அப்படின்னா, ஹெல் தான் எனக்கு ஒர்த்தி. నేను దేనికి అర్హుడను, దేనికి తగినవాడునంటే నేను నరకమునకే తగినవాడు. அவ்வளவுதான். நீங்க ஏதாவது ஒண்ணு கொடுக்கணும்னா எனக்கு நரகத்தை தான் கொடுக்கணும். ప్రభువా ఏదన్నా మీరు నాకు ఇవ్వాలంటే అది నరకమే ప్రభువా. ஆனா நீங்க நரகத்தை கொடுக்கல. కానీ నువ్వు నాకు నరకాన్ని ఇవ్వలేదు. எனக்கு வர வேண்டிய அந்த நரக தீர்ப்பை குமாரனுக்கு கொடுத்தீங்க. నా మీదకి రావాల్సిన ఆ నరకపు తీర్పును నీ కుమారుడికి ఇచ్చావు. என்னை இவ்வளவு ஆசீர்வதிச்சிருக்கீங்க. నన్ను నువ్వు ఎంతగా దీవించావు. இதற்கு நான் எவ்வளவேனும் பாத்திரன் அல்ல. ప్రభువా దీనికి నేను ఏమాత్రమూ పాత్రుడను కాదు. சமயத்துல நாம் என்ன செய்யணும் அப்படின்னா, கதவை தாளிட்டு நம்மளுடைய இன்னர் சாம்பர்ல சாஷ்டாங்கமா தரையில முகத்தை புழுதியில வச்சு ஐ எம் அன்வொர்த்தி அப்படின்னு சொல்லணும். సమయంలో మనం ఏం చేయాలంటే, తలుపు మూసి గడియ పెట్టి సాష్టాంగపడి మన ముఖమును నేల మీద పెట్టి, ప్రభువా నేను అనర్హుడను, నేను యోగ్యుడను కాదు అని చెప్పాలి. பிரியமானவர்களே, అవును ప్రియమైన వారలారా, இது ஆவியில எளிமையா இருக்கிறது. ఇది ఆత్మలో దీనత్వము కలిగి ఉండటం. இது எர்த்லி ஸ்டேட் மட்டும் இல்ல, ఇది భూ సంబంధమైన స్థితి మాత్రమే కాదు, స్పిరిచువల్ స్టేట్ లివ్స్ కూడా. ఇది ఆత్మ సంబంధమైన స్థితిలో కూడా మనం ఆ విధంగా చెప్పాలి. 1 తిమోతి చాప్టర్ 1. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం వైపు తిప్పుదాం. பால் தன்னை யாருங்கிறத அவர் மறக்கல. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు తను ఎవరు అనే విషయాన్ని ఆయన మర్చిపోలేదు. தன்னுடைய ஆதி நிலையை, தன்னுடைய பாஸ்ட் அவர் மறக்கல. முன்னே அப்படின்னு சொல்றாரு verse 13ல. 1:13 ఆయన చూడండి, తన గతమును ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు, పూర్వము అని చెప్తున్నారు. நான் దూషిக்கிறவன், ప్లీజ్ రీడ్. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి, எவ்வளோ தான் பாவங்களற நான் கழுவப்பட்டதை மறந்து போகிற எவனும் கண் சொருகி போன குருடனா இருக்கிறான். ఆ పాపములో నేను ఎలా జీవించానో అనే విషయాన్ని మర్చిపోని వాడి కింద ఉన్నాడు ఆయన. பிரியமானவர்களே, இதெல்லாம் நான் மறந்துடக்கூடாது. ప్రియమైన వారలారా, ఇటువంటివన్నీ మనం మర్చిపోకూడదు. ஜான் நியூட்டன் என்ற ஒரு தேவனுடைய மனுஷன் தன்னுடைய ஆஃப்டர் 80s தன்னுடைய வயோதிகத்தில் நினைவாற்றல் எழுந்துட்டார். அமேசிங் கிரேஸ் என்ற பாடலை கிறிஸ்தவத்திற்கு கொடுத்த ஜான் நியூட்டன், அவர் குறித்து நாம் இப்படி வாசிக்கிறோம். చూడండి, అమేజింగ్ గ్రేస్ అనే ఒక మంచి క్రైస్తవ పాట రాసిన జాన్ న్యూటన్ గారు, ఆయన 80 సంవత్సరముల వయసు, అప్పుడు వయోవృద్ధాప్యంలో ఆయన పాట రాశారు. ఆయన ఈ విధంగా అంటున్నారు,
அவருடைய அவருடைய நினைவு ஆற்றல்லாம் போயிடுச்சு. ஆனா 2 மட்டும் அவருடைய மைண்ட்ல இருந்தது. చూడండి ఆయన యొక్క జ్ఞాపక శక్తి అంతా పోయింది. గానీ 2 విషయములు మాత్రం ఆయనకి గుర్తుపెట్టుకున్నాడు. 2 ఆయనకు గుర్తున్నాయి. జీసస్ గ్రేట్ సేవియర్. యేసు ప్రభు గొప్ప రక్షకుడు. జాన్ న్యూటన్ గ్రేట్ సిన్నర్. ఈ జాన్ న్యూటన్ ఘోర పాపి. அப்ப எல்லா நினைவும் போயிடுச்சு. ஆனா இது மட்டும்தான் இருக்கு அப்படின்னா எவ்வளவாய் தன்னை என்ன அது சிங்க் ஆயிருக்கு பாருங்க ஸ்பிரிட்ல. చూడండి మిగిలినవన్నీ మర్చిపోయారు. ఆయన జ్ఞాపక శక్తి అంతా పోయింది. ఈ 2 మాటలు మాత్రమే ఆయనకు గుర్తున్నాయంటే ఈ 2 విషయములు ఆయనకి ఎంత లోపలగా ఆయన హృదయంలోనికి దిగిపోయినాయో చూడండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. యేసువే நீ கிரேட் சேவியர், நீ பெரிய ரட்சகர், நான் பெரிய பாவி, பிரதான பாவி. యేసు ప్రభువా నువ్వు గొప్ప రక్షకుడివి, నేను ఘోర పాపిని. సో ஆவியில் எளிமை உள்ளவர்களுடைய ஒரு நிலை இது. ఆత్మలో దీనులుగా ఉండే వారి యొక్క స్థితి. இரண்டாவது, ஆவியில் எளிமை உள்ள ஒரு மனுஷனுடைய இன்னொரு அடையாளம், இன்னொரு మార్క్. ఆత్మలో దీనులుగా ఉండే వ్యక్తి యొక్క మరి ఒక చిహ్నము, గుర్తు ఏంటి? தன்னுடைய wretchedness, தன்னுடைய நிர்பந்தத்தை எப்பொழுதுமே உணர்வது. తన యొక్క దౌర్భాగ్యమైన స్థితిని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటాడు ఆయన. நாம் Proverbs chapter 13 ஒரு verse వాసిக்கிறோம். చూడండి సామెతలు 13వ అధ్యాయంలో మనం ఒకటి చదువుతాం అక్కడ. Proverbs chapter 13 verse 7. సామెతలు 13:7 బ్రదర్. సామెతలు 13:7లో ధనవంతులమని చెప్పుకొనుచు లేమిడి గలవారు కలరు, దరిద్రులమని చెప్పుకొనుచు బహు ధనము గలవారు కలరు. இங்கே ரெண்டு மனுஷர்களை நாம் பார்க்கிறோம். ఇక్కడ 2 రకములైన వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. உலக பிரகாரமான மனுஷர்கள் இதே மாதிரி எப்படி இருக்கிறாங்க. లోక సంబంధమైన మనుషులు ఈ విధంగానే ఉన్నారు. ஆவிக்குரிய ரீதியில இது மாதிரி இருக்காங்க. ఆత్మ సంబంధమైన వారు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 మనుషులు నేను அந்த மாலையில காண்பிக்கிறேன். ఉదాహరణకి ఈ సాయంకాలం ముందు 2 వ్యక్తులు నేను చూపిస్తాను. లవోదికియా சர்ச்சினுடைய ஃபேமிலியா இருக்கட்டும், லவோதிக்கியா சர்ச்சா இருக்கட்டும், இல்ல லவோதிக்கியா சர்ச்சினுடைய பிரதரோ அல்லது எல்டரோ யாரோ ஒருத்தர், அவருடைய நிலை என்ன இருக்கு அப்படின்னா, లవోదిక సంఘంలో ఉన్న చర్చి అవనివ్వండి, లేకపోతే సంఘ సభ్యులు, లేకపోతే అక్కడ ఉన్న ఎల్డర్ యొక్క పరిస్థితి, పెద్ద యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, அது ஒரு சகோதரனா இருந்தாலும் சரி, అది ఒక సహోదరుడైనా సరే, அவரை குறித்து நான் வாசிக்கிறோம். ఆయన గురించి మనం చదువుతున్నాం. రెవల్యూషన్ చాప్టర్ 3, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం వైపు తిప్పుదాం. verse 17. 3:17లో அதான் அவனுடைய உண்மையான கண்டிஷன் என்னன்னா 5 things அங்க 5 விஷயங்கள் சொல்லப்பட்டிருக்கு. ఆయన నిజమైన స్థితి ఏంటంటే ఇక్కడ 5 విషయాలు ఆయన గురించి రాయబడ్డాయి. నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. தேவன் அவனை வாந்தி பண்ணி போடுற நிலையில அவன் இருக்கிறான். அவன் చూడండి, దేవుడు ఆయన్ని త్రోసివేసే స్థితిలో ఉన్నాడు ఆయన. அருமையானவர்களே, அந்த எல்டர் கிடையாது, நம்மை நாம் நிதானிச்சு பார்ப்போம். ప్రియమైన వారులారా, ఆ పెద్ద గురించి కాదు, మనల్ని మనం పరిశీలించుకుని ఇప్పుడు చూసుకుందాం. యాక్చువల్గా அவன் ஒண்ணுமே இல்ல. నిజం చెప్పుకోవాలంటే అసలు ఆయనలో ఏమీ లేదు. அவன் நிர்பாக்கியமும் பரிதவிக்கு தரித்திரன் குருடன் நேக்கட். பட் அவன் தன்னை என்ன நினைச்சிட்டு இருக்கான் அப்படின்னா, ஐ எம் ரிச் அப்படின்னு நினைக்கிறான். ఆయన దరిద్రుడు, గ్రుడ్డివాడు, దిగంబరుడు అన్నాడు, కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే నేను చాలా ధనవంతుడిని అనుకుంటున్నాడు. இப்படி ஒரு பிரதர்னு வச்சுக்க, இப்படி ஒரு பிரதர், எனக்கு ஒரு குறைவுமே கிடையாது. ఇది ఒక సహోదరుడు అనుకుంది. ఆయన ఏమనుకుంటాడంటే నాకు ఏ లోటు లేదు. இப்படி ஒரு எல்டர், இப்படி ஒரு ஃபெசிலிட்டேட்டர், இப்படி ஒரு பிரதர்னு வச்சுக்கோ.
ఇటువంటి ఒక సహోదరుడు, ఒక పెద్ద, లేకపోతే ఇటువంటి ఒక ఫెసిలిటేటర్ బ్రదర్ అనుకుందాం. தன்னுடைய ரெச்சனஸே எனக்கு தெரியல அவனுக்கு. తన దౌర్భాగ్య స్థితి తనకు అర్థం కావట్లేదు. ఓకే, రోమన్స్ చాప్టర్ 7. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం వైపు తిప్పుదాం. இன்னொரு எல்டர் பிரதர், ஒரு பிரதர் பால் கொடுத்து வாசிக்கிறோம். రోమన్స్ చాప్టర్ 7. ఇంకొక ఎల్డర్ బ్రదర్ గురించి, పౌలు గురించి ఇక్కడ మనం చదువుతున్న 7వ అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక verse 24. 7:24లో మనం చదువుతాం దీని గురించి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును, ఇటు మరణమునకు లోనొక శరీరము నుండి నన్నెవడు విడిపించును. See, there are two persons. చూడండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, 2 రకములైన వ్యక్తులు ఉన్నారు. ஒருவன் நிர்பந்தமான மனுஷன், அதை உணரல அவன். ఒకడు ఒక ఆయన, వారిద్దరిలో చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు, కానీ ఆ స్థితి ఆయనకి తెలియట్లేదు. ஆனால் இன்னொரு மனுஷன் தன்னுடைய நிர்பந்தத்தை உணர்றார். కానీ ఇంకొక వ్యక్తి అయితే తను ఎక్కడ దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడో తన స్థితిని ఎరిగిన వాడి కింద ఉన్నాడు. அது என்ன, தன்னுடைய நிர்பந்தத்தை உணர்றதுன்னா என்ன அர்த்தம்? అంటే తన దౌర్భాగ్య స్థితిని తను తెలుసుకోవడము అంటే ఏంటి అర్థం? அது தன்னுடைய நிர்பந்தத்தை உணர்றது அப்படின்னா, மேல நான் வாசிக்கிறோம், verse 15ல வாசிக்கிறோம், நான் செய்கிறது எனக்கு சம்மதி இல்லை. చూడండి, తన యొక్క దౌర్భాగ్యతను తను తెలుసుకోవాలి అంటే పైన 15వ వచనంలో మనం చదువుతున్నాం, నేను నిశ్చయించినది నేను ద్వేషించినదియే చేయుచున్నాను. நான் வெறுக்கிறதே செய்றேன். నేను ద్వేషించినదియే చేయుచున్నాను. எனக்கே சம்மதி இல்லை. చేయాలన్న నాకు ఇష్టం లేదు. இதை பார்க்க கூடாதுன்னு நினைச்சேன், ஆண்டவரே பார்த்துட்டேனே, எனக்கு சம்மதி இல்லை. ప్రభువా, ఇది చూడకూడదు అనుకుంటున్నాను కానీ చూసానే, ఇది చేయాలనే ఆ ఇష్టం నాకు లేదు. இது சின்ஃபுல் கிடையாது, பட் லாஃபுல் தான். ஆனாலும் வேண்டாம், நான் வெறுக்கிறேன், ஆனா வெறுத்ததே செய்றேன். ఇది పాపము కాదు, చేయదగినదే, అయినా నేను చేయకూడదు అనుకుంటున్నాను కానీ దాన్నే చేస్తున్నాను. ஏன் இப்படி சத்தத்தை உயர்த்தினேன்? ஐயோ, நான் என்ன வெறுக்கிறேன். ఎందుకు నా నోరు తెరిచి అంత గట్టిగా మాట్లాడాను? అయ్యో, ఇది నాకు ఇష్టం లేదు. ஏன் இப்படி இவ்வளவு நேரம் அந்த ஒரு ஜட்ஜ்மெண்டல் ஆட்டிடியூட்லயே இவ்வளவு நேரம் இருந்தேன்? இயேசுவே, நான் நிர்பந்தமான மனுஷன், ஏன் இப்படி? ఎందుకు నేను ఈ తీర్పు తీర్చే వైఖరితోనే, ఆలోచనతోనే ఎంతసేపు ఉన్నాను? అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను ప్రభువా. நான் ஏன் இப்படி செலவு பண்ணேன்? ஏன் இப்படி இப்படி பணத்தை ஏன் இப்படி நான் செலவு பண்ணேன்? எனக்கே சம்மதி இல்லை. నేనెందుకు నా డబ్బులు ఈ విధంగా ఖర్చు పెట్టాను? నాకే ఇష్టం లేదు. இப்படி நிர்பந்தத்தை உணர்கிறவர்கள் தாங்கள் செய்கிறது அவர்களுக்கே சம்மதி இருக்காது. ఈ విధంగా వారి దౌర్భాగ్య స్థితిని వాళ్ళు ఎరిగిన వారు, వాళ్ళు చేసేది వాళ్ళకే ఇష్టం ఉండదు. உள்ளார என்ன இருக்குன்னா, ஒரு கூக்குரல் இருந்துகிட்டே இருக்கும். உள்ளார ஒரு கூக்குரல் இருந்துகிட்டே இருக்கும். లోపల ఆ కేక ఉంటూనే ఉండాలి, అయ్యో అని. அது என்ன, verse 24ல வாசிக்கிறோம், இந்த மரண சரீரத்தினின்று யார் என்னை விடுதலையாக்குவார்? ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. அது என்ன, ஒரு 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 மரண சரீரம், ஒரு மார்ச்சரியில, ஒரு இப்படி நம்ம let us imagine ஒரு மார்ச்சரியில இருக்கிறதான ஒரு டெட் பாடியை நல்ல ஒரு ஏசி, ஒரு ஐஸ் பாக்ஸ்ல இருக்கக்கூடியதான, ஒரு மார்ச்சரியில இருக்கக்கூடியதான ஒரு டெட் பாடி எடுத்துட்டு வந்து என்ன செஞ்சாச்சு, இப்ப என்னுடைய பாடியோட கட்டிட்டாங்கன்னு வச்சுங்க. மூக்கோட மூக்கு, வாயோட வாய், இப்படி ஃப்ரண்ட் அப்படி வச்சு என்ன அப்படியே டைப் பண்ணியாச்சுன்னு வச்சுங்க. ఇప్పుడు చూడండి, మార్చరీలోంచి ఒక శవాన్ని తీసుకొచ్చి, బాగా అక్కడ చల్లగా ఐస్ పెట్టెలో పెట్టిన ఒక శవాన్ని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టి, నా ముక్కుకు ముక్కు, నా నోరుకి నోరు, నా నోరుకి ఆ యొక్క శవం యొక్క నోరు, నా ముక్కుకి ఆ శవం యొక్క ముక్కు అని ఎదురెదురుగా పెట్టి కట్టేశారు అనుకుందాం. என்னை கொண்டு போய் ஒரு இடத்துல என்ன செஞ்சாச்சு, என்ன ஏதோ ஒரு இடத்துல என்ன போட்டாங்க, என்ன கொண்டு போய் வெளியில போட்டாங்க. అలాగ నన్ను తీసుకెళ్ళిపోయి ఆ శవాన్ని నాకు కట్టేసి ఏదో ఒక చోట అలా పెట్టేశారు నన్ను. இந்த டெட் பாடி அப்படியே డీకే ఆగ ఆరంభిக்கும். அப்படியே అప్పుడు ఈ యొక్క ఈ శవము అంటే కుళ్ళిన ఈ శరీరం ఏమవుతుందంటే కుళ్ళిపోవడం మొదలు పెడుతూ ఉంటుంది. அப்படியே அது அழுகி, డీకే ஆகி அழுகி ஊற்றும்.
அதனுடைய வேர்ம்ஸ் எல்லாம் என்ன செய்யுதுன்னு மூக்கு காதுக்குள்ளார எல்லாம் அப்படியே போகுதுன்னு வச்சுங்க. చూడండి అదేమో అలాగా శవం కుళ్ళిపోతూ ఉంటే దానిలోంచి వచ్చే పురుగులు ఆ యొక్క అన్ని ముక్కులోకి నోట్లోనికి అలాగా వెళ్ళిపోతున్నాయి అనుకోండి. இப்ப எனக்கு ஒரு ஒரு விடுதலை வேணும், ஒரு இதுல இருந்து என்ன ஒரு டெலிவரி யார் டெலிவரி பண்ணுவான்னு சொல்லிட்டு நான் எப்படி கத்துவேன் நானு. అప్పుడు అలాంటి స్థితిలో ఇక్కడ నన్ను ఎవరు విడిపిస్తారు అని ఎంత గట్టిగా అరుస్తాను నేను. அப்படிதான் பால் கத்துனார். ఆ విధంగానే పౌలు కేక పెడుతున్నాడు. இந்த மரண சரீரத்திலிருந்து என்னை யார் விடுதலையாக்குவார்? ఈ మరణములకు లోనగు ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తారు? அருமையானவர்களே, அந்த டெட் மார்ச்சரியில இருந்து பாடி வேற எங்கேயும் கிடையாது, நம்மளுடைய ஃபிளஷுக்குள்ளே இருக்கு. చూడండి, ఈ యొక్క మార్చరీలో నుంచి తీసుకొచ్చిన ఆ చచ్చిపోయిన శవం ఎక్కడా లేదు, మన యొక్క మాంసంలోనే ఉంది. ஒரு நன்மை வாசம் இல்ல அதுல. అందులో ఒక మంచిది ఏది నివాసము చేయదు మన మాంసంలో. ஒரு நன்மை வாசம் இல்ல. ఒక మంచి కూడా అందులో నివాసము చేయదు. ఫుల్ ఆఫ్ ఈవిల్ లస్ట్ தான் எல்லாமே. దానిలో ఉన్నదంతా సమస్తము చెడే. கட்டப்பட்டில்ல, உள்ளாரே அப்படியே பில்டப் ஆயிருக்கு. అది కట్టబడడం కాదు, అది మన లోపలే అలా నిర్మించబడిపోయింది. ఇంకా இப்ப நமக்கு எப்படி இருக்கணும் அந்த நிர்பந்தத்தை? ஐயோ ஐயோ, நான் வெறுக்கிறதே செய்யறேனே. అప్పుడు మన దౌర్భాగ్య స్థితి, మన యొక్క నిర్బంధించబడిన స్థితి ఏ విధంగా ఉంటుంది? అయ్యో, నేను ద్వేషించిందే చేస్తున్నాను. ఎస్, அப்படி யாரெல்லாம் அப்படி கதறுகிறார்களோ, those who cry out in their spirit, அவங்களை மட்டும்தான் தேவன் என்ன செய்வார்? ரோமன்ஸ் 8 கொண்டு போவார். చూడండి, ఎవరైతే ఆ విధంగా కేక పెట్టేవారి కింద ఉంటారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోనికి తీసుకెళ్తారు. ఓకే, ரோமன்ஸ் 7 நிர்பந்தத்தை பார்த்த ஒரு மனுஷன், ரெச்சனஸை பார்த்த மனுஷன். చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము తన యొక్క దౌర్భాగ్య స్థితిని గ్రహించిన ఒక మనిషి. ரெவலேஷன் சாப்டர் 3 தன்னுடைய நிர்பந்தத்தை ரெவலேஷன் இது ரெச்சனஸை பார்க்காத மனுஷன். చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అయితే తన దౌర్భాగ్య స్థితిని ఎరగని వ్యక్తి. ஏன் இப்படி? ఎందుకు ఈ విధంగా? இதான் சீக்ரெட். ఇదే రహస్యం ఏంటంటే, அந்த லவோதிக்கியாவுடைய பிரதர் ஆர் தட் எல்டர் ஏன் தன்னுடைய ரெச்சனஸ் உணரல அப்படின்னா, அதுக்கு ஒன்லி ரீசன் என்னன்னா, அவன் தன்னைத்தானே அளந்து கொண்டான். చూడండి, ఆ యొక్క లవోదికలో ఉన్న ఆ సహోదరుడు తన యొక్క దౌర్భాగ్య స్థితిని ఎందుకు తెలుసుకోలేదంటే, తన్ను తానే ప్రేమించుకున్నాడు. அடுத்தது, தன்னை சபையில் உள்ளதான எல்லாரை விட நான் தான் மேலானவன் அப்படின்னு நினைச்சிட்டான். తను ఏమనుకున్నాడంటే, సంఘములను అందరికంటే నేను శ్రేష్ఠుడని అనుకున్నాడు. இங்க உள்ளவருடைய தாழ்மையை பார்க்கலாம், என்னுடைய தாழ்மை టాప్. ఇక్కడ ఉన్న వారందరి దీనత్వంలో కన్నా నా దీనత్వం ఇంకా ఎక్కువ. సాక్రిఫైసెసా, இங்க உள்ள எல்லாரை காட்டிலும் நான் தான் சாக்ரிஃபைஸ் அதிகம். ఇంకా త్యాగములు చేయడం అంటారా? ఇక్కడున్న వారందరికంటే నేను ఎక్కువ చేశాను. இங்க உள்ளவர்களுக்கு எல்லாரை காட்டிலும் நான் தான் இந்த காரியத்துல நான் தான், இந்த காரியத்தில் ஐ எம் அபவ் ஆல் அப்படிங்கிற ஒரு ஸ்பிரிட். ఇక్కడ ఉన్న వారందరిలో ఈ కార్యములో నేనే, వీళ్ళందరికన్నా ఆత్మలో నేనే హెచ్చైన వాడును. ஆகையினால எனக்கு ஒரு குறைவும் கிடையாது. ఎందుకంటే నాకు ఏ కొదువ లేదు. ఐ యామ్ రిచ్ పర్సన్. ఎందుకంటే నేను ఐశ్వర్యవంతుడు, నేను ధనవంతుడు. எல்லாம் எனக்கு கீழே தான், எல்லாரும் எனக்கு கீழே தான். అందరూ నా కిందే. எனக்கு ஒரு குறைவும் இல்லை. నాకే కొదువ లేదు. இவன் தான் லவோதிக்கேயன். ఈయనే లవోదికీయ వ్యక్తి. இந்த వైఫ్ காட்டிலும் நான் ரிச். నా భార్య కంటే నేను ఐశ్వర్యవంతుడిని. இந்த என்னுடைய கோவர்க்கரை காட்டிலும் ஐ எம் ரிச். నా తోటి సహోదరుడితో, నా తోటి సేవకుని కంటే నేను గొప్పవాణ్ణి. இந்த பிரதரை காட்டிலும் நான் ரிச். ఈ సహోదరుడి కంటే నేను గొప్పవాణ్ణి. இப்படிப்பட்டவர்கள் ஒரு காலம் தங்களுடைய ரிச்னஸ் பார்க்கவே முடியாது. ఇటువంటి వారు ఎప్పుడూ కూడా తాను దౌర్భాగ్య స్థితిని వాళ్ళు చూడలేరు. பால் எப்படி பார்த்தார் அப்படின்னா, தன்னோட ரிச்னஸ் எப்படி பார்க்க முடிஞ்சிச்சு அப்படின்னா,
పౌలు తన దౌర్భాగ్య స్థితిని ఏ విధంగా కనుగొనగలిగాడు అంటే தனக்கு முன்னால யாரையும் வச்சுக்கல, ஜீசஸ் தனக்கு முன்னால நிறுத்தினார். தட்ஸ் a secret. తను ఎవరితోనూ పోల్చుకోలేదు, తన ముందు ఎవరిని పెట్టుకోలేదు, యేసు ప్రభునే తన ముందు పెట్టుకున్నాడు. అదే రహస్యం. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి இயேசுவும் ஹை பிரிஸ்டுக்கு முன்னால நின்னார் கோர்ட்ல, ஹை பிரிஸ்ட்னுடைய கோர்ட்ல நின்னார். యేసు ప్రభు కూడా ఆ ప్రధాన యాజకుని యొక్క ఆ తీర్పు ముందు నిలబడ్డారు అక్కడ కోర్టులో. பால் హై பிரிஸ்டுக்கு முன்னால அவரு நின்னார். పౌలు కూడా ప్రధాన యాజకుని ఆ సభ ముందు ఆయన కూడా నిలబడ్డారు. இப்ப பிரதான ஆசாரியர்களுடைய கோர்ட்ல இயேசு என்ன செஞ்சிட்டாங்கன்னு கேட்டா, ஓங்கி ஒருத்தன் அற விட்டான். ప్రధాన యాజకుని ఆ యొక్క కోర్టులో యేసు ప్రభుని ఏం చేశారంటే లాగి చెంప మీద కొట్టారు. பிரதான ஆசாரியன்ட்ட பேசுற விதமான்னு சொல்லிட்டு ஓங்கி ஒருத்தன் அடிச்சிட்டான். ప్రధాన యాజకునితో మాట్లాడే మాట ఇది అని చెప్పి లాగి చెంప మీద కొట్టారు యేసు ప్రభుని. ஜீசஸ் எப்படி ரியாக்ட் பண்ணார் அப்படின்னா, ஏப்பா நான் தகுதியா தானே பேசினேன், ஏன் அடிச்சேன்னு கேட்டார். అప్పుడు యేసు ప్రభు ఏ విధంగా అన్నారంటే, ఏపా నేను కరెక్టే మాట్లాడాను కదా, ఎందుకు నన్ను కొట్టావు? நான் தகாத விதமா பேசலையே. నేను కాని మాట ఏం చెప్పలేదే. ஓகே, அதான் ஜீசஸ். ఆయన యేసు ప్రభు. பால் ஹை பிரிஸ்ட் முன்னால நின்னார். పౌలు కూడా ప్రధాన యాజకుని ముందు నిలబడ్డాడు. ஹை பிரிஸ்ட் என்ன சொல்றார் அப்படின்னா, ஏய் இவன் ரொம்ப வாயாடி, இவன் வாயில அடிங்கடா அப்படிங்கிறார். ప్రధాన యాజకుని ఏమంటున్నా అంటే, ఈయన ఎక్కువగా మాట్లాడుతున్నాడు, నోటి మీద ఒకటైరా అన్నాడు. பால் எப்படி ரியாக்ட் பண்ணார்னா, வெள்ளையடிக்கப்பட்ட சோரே தேவன் உம்மை அடிப்பார் அப்படின்ட்டார். అప్పుడు పౌలు ఏ విధంగా స్పందించాడంటే, సున్నము కొట్టిన సమాధి దేవుడే నేను కొడతాడు. అడిక్కల, కొట్టలేదు, ఇంకా కొట్టలేదు, ఇవన్ అడిగడా அப்படின்னார். పౌలుని ఇంకా కొట్టలేదు, ఆయన కొట్టండ్రా అన్నారు అంతే. அதுக்கே ரியாக்ட் பண்ணிட்டான் மனுஷன். కొట్టండ్రా అంటేనే స్పందించేశాడు. ఇంకా அந்த ராத்திரி பவுலுடைய நிலைமை எப்படி இருந்துக்கும்? அந்த ராத்திரி, ఆ రాత్రి పౌలు ఏ విధమైన స్థితిలో ఉన్నాడో చూడండి. நான் நினைக்கிறேன் இந்த ரோமன்ஸ் 7 எப்படி எப்படி எழுதப்பட்டதுன்னு தெரியல. చూడండి, నేను అనుకుంటాను ఈ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఎప్పుడు ఎలా రాయబడిందో నాకు తెలియదు. యేసువే நான் செஞ்சது எனக்கே சம்மதி இல்ல. యేసు ప్రభువా నేను చేసేది నాకే ఇష్టం లేదు. நீங்களும் என்ன போல நின்னீங்களே, నీవు కూడా నా వలే నిలబడ్డావే, அடி வாங்குனீங்களே, దెబ్బ తిన్నావే, நீங்க அப்படி பேசலையே, నీవు ఆ విధంగా మాట్లాడలేదే, நான் பதிலுக்கு பதில் பேசிட்டேனே, నేను మాటకు మాట మాట్లాడేశానే, நான் வெறுக்கிறத செஞ்சிட்டேனே, నేను చేయకూడదు అనుకున్నది చేశానే, உம்மை போல நான் எப்ப மாற போறேன், నీ వల్లే నేను ఎప్పుడు మారుతాను ప్రభువా, நான் நிர்பந்தமான மனுஷன், నేను ఎంత దౌర్భాగ్యమైన మనిషిని, என்னை விடுதலை செய்யுங்க, నన్ను విడిపించు ప్రభువా. அதான் பவுல். అది పౌలు. லவோதிக்கா சபை இருக்கிறவர்கள் எல்லாம் பார்த்துட்டு ஐ அம் ரிச் அப்படின்னா, లవోదికీయ సంఘములు అయితే ఉన్నవారందరూ చూసి నేను ధనవంతుడిని అనుకుంటున్నాను. அருமையானவர்களே, நாம் இயேசுவை நம் கண்களுக்கு முன்பாக நோக்கி பார்த்து உற்று அவரை பார்ப்போம், உற்று பார்ப்போம். చూడండి, యేసును మన ముందు, మన కళ్ళు ముందు పెట్టుకుని ఆయన్ని మాత్రమే చూద్దాం. ஜேம்ஸ் அதை சொல்லித்தரார். యాకోబు ఆ విధంగా అంటున్నాడు. அதாவது திருவசனம், I want to show that verse, James chapter 1. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం వైపు తిప్పుదాం. ஜேம்ஸ் சொல்லித்தராரு, యాకోబు ఈ విధంగా చెప్తున్నారు, யார் மறப்பாங்க யார் மறக்க மாட்டாங்க அப்படின்னு சொல்றாரு. ఎవరు మర్చిపోతారు, ఎవరు మర్చిపోరు అనేది చెప్తున్నారు. verse 23 వాసిக்கிறோம். 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ప్లీజ్ రీడ్. ఎవడైనను వాక్యం వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనుషులు పోలి ఉన్నాడు. 24వ వచనం. వాడు తను చూచుకుని అవతలకు పోయి తనెట్టువాడో వెంటనే మర్చిపోవును కదా. ఓకే, அதுல 23-24 ஜேம்ஸ் ஒரு காரியத்தை சொல்றாரு. ఇక్కడ 23-24 అధ్యాయంలో యాకోబు ఒక మాట చెప్తున్నారు ఒక విషయం గురించి. இவங்க யாரு அப்படின்னா, ஒன்னு திருவசனத்தை கேட்கிறவர்கள். ఈయన ఎవరు అంటే
వాళ్ళు వాక్యమును వినేవారు అంతే. ஓகே, ஒவ்வொரு ஞாயிற்றுக்கிழமையும் வசனத்தை கேட்கிறோம். ప్రతి ఆదివారం వస్తారు, వాక్యం వింటారు. ஒவ்வொரு மிட் வீக்ல வசனத்தை கேட்கிறோம். ప్రతి మధ్యవారపు ఆరాధనలో కూడా వాక్యం వింటారు. டெய்லி டிவோஷன்ல டெய்லி கேட்கிறோம். చూడండి, ప్రతి అనుదిన ధ్యానముల్లో ప్రతిరోజు వింటారు. அல்லது சிலர் வேதத்தை வாசிக்கிறாங்க. వాళ్ళు కొంతమంది వాక్యం చదువుతారు కూడా. ஓகே, இப்ப இந்த வசனத்தை கேட்டுட்டு போன உடனே தங்களுடைய சாயல் என்னதுங்கிறதை மறந்து விடுகிறார்கள். చూడు, వాక్యం విని పక్కకు వెళ్ళిన వెంటనే తన యొక్క రూపం ఏమిటి అని మర్చిపోతాడు. யார் மறக்க மாட்டாங்கன்னு சொல்றார். ఎవరు మర్చిపోడో చెప్తున్నారు చూడండి. யார் செய்கிறவர்களா இருப்பார்கள் அப்படின்னு சொல்லப்பட்டிருக்கு. ఎవరు చేసేవారి కింద ఉంటారో చెప్తున్నారు. பால் ஜேம்ஸ் என்ன சொல்றா, கேட்கிறவர்களாய் அல்ல, மறக்கிறவர்களாய் அல்ல, செய்கிறவராய் மறவாதவர்களாய் இருங்கன்னு சொல்றாரு. ఇక్కడ యాకోబు ఏమంటున్నాడంటే, వినివారి కింద ఉండకండి, మర్చిపోయే వారి కింద ఉండకండి, మీరు చేసేవారి కింద ఉండండి, వినినది మర్చిపోని వారి కింద ఉండండి అంటున్నారు. அதான் வெர்ஸ் 25ல சொல்றாரு. అదే 25వ అధ్యాయం వచనంలో చెప్తున్నారు. Please read. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియల్లో ధన్యుడగును. ஓ, அப்ப வெர்ஸ் 25ல ஒன்று வாசிக்கிறோம் பாருங்க. 25వ వచనంలో మనం చదువుతున్నాం చూడండి. அங்க எது சுயாதீன பிரமாணம், எது பூரண பிரமாணம்? ఏది సంపూర్ణమైన నియమము, ఏది అసంపూర్ణమైనది? அப்படிதானே போட்டிருக்கு. 2 வார்த்தை போட்டிருக்குல்ல. సంపూర్ణ నియమం కంప్లీట్ అని மட்டும் போட்டிருக்குது. ஓ, in Tamil Bible it's written like this. சுயாதீன பிரமாணமாகிய பூரண பிரமாணம். స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమము. அப்படி இருக்கா? எஸ் பிரதர். ஓகே ஓகே ஓகே. சுயாதீனம் எது சுயாதீன பிரமாணமாகிய பூரண, எது பெர்ஃபெக்ட் லா அப்படின்னா ஜீசஸ் தான் பெர்ஃபெக்ட் லா. ఏది పరిపూర్ణమైన ప్రేమ అంటే యేసు ప్రభువే పరిపూర్ణమైన ప్రేమ. எல்லா பிரமாணங்களும் யார்கிட்ட பெர்ஃபெக்ட் ஆயிருக்கு அப்படின்னா ஜீசஸ்ட தான் பெர்ஃபெக்ட் ஆயிருக்கு. ప్రతి నియమము ఎవరిలో పరిపూర్ణమైందంటే అది యేసు ప్రభువులో పరిపూర్ణమైనది. அப்ப அந்த வெர்ஸ் 25 எப்படி நம்ம வாசிக்கணும் அப்படின்னா, 25వ వచనం ఏ విధంగా మనం చదవాలంటే, பூரண பிரமாணமாகிய இயேசு கிறிஸ்துவை உற்று பார்க்கிறவன் அப்படின்னு வாசிக்கணும். One who looks intently. Please. పరిపూర్ణమైన నియమమైన యేసు ప్రభువుని తేరు చూచి ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియలు చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. Praise the Lord. Praise the Lord. அப்ப ஒரு வருஷம் ஒன்னு கேட்கிறது, இன்னொன்னு உற்று பார்க்கிறது. చూడండి, ఒకటి వినటం, ఒకటి తేరి చూడటం. கேட்கணும் தான், వినాలి. கேட்கிறதோடு கூட பிளஸ் இயேசுவை உற்று பார்க்கணும். ఆ వినటంతో కూడా యేసును తేరి చూడాలి. அவர்கள் தான் மறக்க மாட்டாங்க, அதன்படி செய்கிறவர்களா இருப்பாங்க. అటువంటి వారు మర్చిపోరు, క్రియలు చేయవారై ఉంటారు. அநேகருடைய கேள்வி இல்ல பிரதர், நான் ஜேம்ஸ் சொல்றது போல நான் அப்படி மறந்துடுறேன், அதன்படி செய்கிறவனா இல்ல அப்படின்னா ஜேம்ஸ் ஆன்சரே சொல்லிட்டார். చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, సహోదరుడా చాలాసార్లు యాకోబు చెప్పినట్లుగానే నేను పక్కకెళ్ళి మర్చిపోతున్నాను, నేను చేయట్లేదు ఆ విధంగా అంటే, ఇక్కడ యాకోబు అక్కడ జవాబు కూడా చెప్తున్నాడు. அப்ப how much we need the power of the Holy Spirit. అలాంటప్పుడు మనకి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఎంత అవసరమై ఉన్నదో చూడండి. இந்த இடத்துல தான் இந்த பிளேஸ்ல, இந்த இடத்துல தான் we need the Holy Spirit. ఈ యొక్క విషయంలోనే, ఈ పరిస్థితిలోనే మనకి పరిశుద్ధాత్ముడు అవసరం. ஆவியானவரே இயேசுவை எனக்கு காண்பிச்சிருங்க, இயேசுவை நான் நோக்கி பார்க்கட்டும். యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడా యేసు ప్రభువుని నాకు కనపరచండి, ఆయన నేను తేరి చూడాలి. என் கண்களுக்கு முன்பாக அவரை நான் நோக்கி பார்க்கட்டும். నా కళ్ళ ముందు ఆయన నేను తేరి చూడాలి. அவரை உற்று பார்க்கட்டும். ఆయన్ని నేను పూర్ణముగా చూడాలి. அந்த இடத்துல ஹோலி ஸ்பிரிட் ஜீசஸையும் காண்பிப்பார், அந்த அவருடைய மகிமைக்கு ஒப்பாகவும் நம்மை மாற்றுவார்.
చూడండి అదే పరిస్థితిలో యేసు ప్రభువుని మనకి పరిశుద్ధాత్మలో చూపిస్తారు. ఆయన మహిమకి స్వారూప్యముగా మనల్ని మారుస్తారు. நம்முடைய மாம்சத்தை ஆக்கினிக்குள்ளாகவும் தீர்ப்பார். మన మాంసమును ఆయన అగ్ని తీర్పులోనికి తీర్పు తీరుస్తారు. ஓகே, நாம் ஆவியில் எளிமை உள்ள ஒரு மனுஷன் தன்னுடைய நிர்பந்தத்தை எப்பொழுதும் இயேசுவை பார்த்து 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 உற்று பார்த்து பார்த்து தன்னுடைய நிர்பந்தத்தை உணர முடியுமாம். ఆత్మలో దీనుడైన వ్యక్తి ఎప్పుడు కూడా యేసు ప్రభువును చూస్తూ చూస్తూ తన దౌర్భాగ్య స్థితిని ఎరిగిన వాడి కింద ఉంటాడు. ஓகே, ஆவியில் எளிமை உள்ள ஒரு மனுஷனுடைய இன்னொரு காரியத்தை சொல்ல விரும்புகிறேன். ఆత్మలో దీనుడైన మనిషిని యొక్క మరి ఒక గుర్తుని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. அவன் ஒருவரையும் ஒருபோதும் அற்பமாய் அசட்டை பண்ணுவது கிடையாது, அற்பமாய் எண்ணுவதில்லை. ఆయన ఎప్పుడు కూడా దేన్ని అలక్ష్యము చేయరు, తక్కువగా ఎంచరు. நமக்கு நிறைய பைபிள்ல நான் வாசிக்கிறோம். బైబిల్లో చాలా చోట్ల మనం చదువుతాం. நமக்கு யாருக்குமே தெரியும், லூக் 18ல ஒரு பேரபிள் ஜீசஸ் சொன்னார். చూడండి లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక ఉపమానం గురించి చెప్పారు. நமக்கு யாருக்குமே தெரியும், ஒரு பரிசேயன், இன்னொருத்தன் ஆயக்காரன். చూడండి ఒకతను పరిసయ్యుడు, ఇంకొకతను సుంకరి. அது ஒரு செல்ஃப் ரைச்சியஸ் மேன். அவனை என்ன செய்யறான் அப்படின்னா, ஒரு ஆயக்காரனை அவனை டிஸ்பைஸ் பண்றான், அற்பமா என்றான். ఈ స్వనీతి పరుడు ఏం చేస్తున్నాడంటే ఈ సుంకరిని ఆయన తృణీకరిస్తున్నాడు, తక్కువగా చూస్తున్నాడు. நாம் நாம் கொரிந்தியர்ல ஒரு காரியத்தை பார்க்கிறோம். கொரிந்தியன்ஸ்ல చూడండి కొరింథీ సంఘంలో మనం ఒక విషయాన్ని చూస్తున్నాం. அவர்கள் பேப்ஸ், ஸ்பிரிச்சுவல் பேப்ஸ், எல்லாம் ஃபிளஷ். அவங்க వీళ్ళందరూ ఆత్మ సంబంధమైన పసిబిడ్డ లాంటి వాళ్ళు. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం వైపు తిప్పుదాం. verse 20 ல இருந்து வாசிப்போம். 20 నుంచి మనం చదువుదాం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. ఏలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి అన్నపానమును పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదరా? మీతో ఏమి చెప్పుదును? దీని గురించి మిమ్మల్ని మెచ్చుదునా? இவங்க தான் கொரிந்தியன்ஸ். వీరు ఇటువంటి వారే కొరింథీయులు. என்ன இருக்கு அப்படின்னா, ஃபுல்லா அறிவு இருக்கு அவர்களுக்கு. ఇక్కడ వాళ్ళకి ఏముందంటే తెలివి ఉంది, బాగా நல்ல ஐஸ்வர்யம் இருக்கு, వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది, அல்லது நல்ல கிஃப்ட் இருக்கு, వాళ్ళ దగ్గర వరములు కూడా ఉన్నాయి. இருக்கிறவர்கள் இல்லாதவர்களை என்ன செய்தார்கள்னா, சபையில அசட்டை செய்து அவர்களை வெட்கப்படுத்தினாங்க. చూడు, ఉన్నవారు సంఘములో లేని వారిని వాళ్ళ లెక్క చేయకుండా వాళ్ళు తిరస్కరిస్తున్నారు. எவ்வளவு ஆவியில் பெருமை உள்ளவர்கள். వీళ్ళు ఆత్మలో గర్విష్ఠులు వీళ్ళు. தேவன் ஃபர்ஸ்ட் கொரிந்தியன்ஸ் சாப்టర్ 1ல வாசிக்கிறோம். చూడండి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం ఈ విధంగా చదువుతున్నాం. ஒரு 5 கேட்டகரிஸ் ஆஃப் பீப்புள் சொல்லப்பட்டிருக்கு பாருங்க. ஃபர்ஸ்ட் கொரிந்தியன்ஸ் சாப்టర్ 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5 రకములైన మనుషుల గురించి ఇక్కడ రాయబడింది చూడండి. verse 27ல వాసిக்கிறோம். మొదటి అధ్యాయము 27వ వచనంలో ఈ విధంగా రాయబడింది. పైత్యమానవిகளை தெரிந்து கொண்டார். జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. రెండవ కేటగిరీ బలవీనమానవిகளை தெரிந்து கொள்றார். చూడండి, ఆయన బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. verse 28ல ఇడివానవిகளை தெரிந்து கொள்றார். 28లో మనం చూస్తే లోకములో నీచులైన వారిని ఆయన ఎన్నుకున్నారు. అల్పమాய் ఎన్నపట్టவர்களை தெரிந்து கொள்றார். తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. ఇల్లాదవిகளை దేవుడు தெரிந்து கொண்டார். అంటే ఏమీ లేని వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నారు. இந்த பீப்புள, ఈ మనుషులు இருக்கிறவர்கள் என்ன செஞ்சாங்கன்னா, அவர்களை அசட்டை செய்து அவர்களை வெட்கப்படுத்தினாங்க. இதான் கொரிந்து பட்டணம். చూడండి, ఉన్నవారు ఏం చేస్తున్నారంటే అటువంటి వారిని తృణీకరించి వాళ్ళని తక్కువగా చూస్తున్నారు. பாலுக்கு குளோவியர் லெட்டர் எழுதிட்டாங்க. పౌలుకి குளோவியார் வீட்டார் பாலுக்கு லெட்டர் எழுதிட்டாங்க. క్లోయి సంఘం వారు పౌలుకి ఉత్తరం రాశారు. பிரதர், சர்ச்சில் இல்லாதவர்களை இருக்கிறவர்கள் என்ன செய்யறாங்கன்னா,
அற்பமா எண்ணுகிறார்கள் பிரதர், அசட்டப் செய்யறாங்க பிரதர், வெக்கப்படுத்துறாங்க பிரதர். సంఘములో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే మిగిలిన వారిని చాలా తక్కువగా చూస్తున్నారు, వాళ్ళని సిగ్గుపరుస్తున్నారు బ్రదర్. அதான் பால் எழுதுனது ஃபர்ஸ்ட் கொரிந்தியன்ஸ்ல. అప్పుడు పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికను రాస్తారు. அறிவு இருக்கு, జ్ఞానం ఉంది, వాళ్ళకి తెలివి ఉంది, கிஃப்ட் இருக்கு. వరములు ఉన్నాయి. சோ பிரியமானவர்கள், இவங்களாம் ஆவியில் பெருமை உள்ளவர்கள். ప్రియమైన వారలారా, వీరే ఆత్మలో గర్విష్ఠులు వీళ్ళు. நாம் ஒருபோதும் தேவனுடைய சாயல் ஒருவரையும் அவர் அற்பமா எண்ணார். మనం ఎప్పుడు కూడా ఈ ఎవరిని తృణీకరించకూడదు, తక్కువగా చూడకూడదు. இவர்களோடு கூட நாம் ஜீசஸ் அசோசியேட்டா இருந்தார். ஒன் மார்க் ஆஃப் ஒரு புவர் இன் ஸ்பிரிட் அப்படின்னா அசோசியேட் வித் த லோலி பீப்புள். చూడండి, ఆత్మలో దీనత్వం యొక్క ఒక గుర్తు ఏంటంటే తక్కువ వారితో ఆయన సహవాసము కలిగి ఉండగలగడం. జీసస్னுடைய பேர் ஃப்ரெண்ட் ஆஃப் சின்னர்ஸ். యేసు ప్రభువుకున్న పేరు ఏంటంటే పాపుల స్నేహితుడు. யாரோடெல்லாம் அவர் அசோசியேட் பண்ணாருன்னா ஃபிஷர்மேன், லோ சொசைட்டில லோ தட்டுல இருக்கிறவங்க, லோ எஸ்டீம்ல இருக்கிறவர்களோட జీసస్ అసోసియేట్ இருந்தார். ఆయన యేసు ప్రభు ఎవరితో ఆయన కలిసి ఉండేవాళ్ళు అంటే అక్కడున్న జాలర్లు, సొసైటీలో తక్కువగా ఉన్న వారితో ఆయన సహవాసము కలిగి ఉండేవాళ్ళు. சகே வீட்டுல இருந்தார், தங்கியிருந்தார். జక్కే ఇంట్లో ఉన్నారు. எல்லாரும் முறுமுறுத்தாங்க, அவர் வீட்டுல தங்கியிருந்தார். చూడండి, అందరూ సనుగుతున్నారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారని, వాళ్ళ ఇంట్లోనే ఆయన బస చేశారు. சமாரியர்களுடைய கிராமத்துல 2 நாள் தங்கியிருந்தார். సమరయేలు గ్రామంలో 2 దినములు ఉన్నారు ఆయన. அவரை சமாரி அப்படின்னு சொல்லிட்டு சமாரியன்னு சொல்லிட்டு அவர் முத்திர குத்திட்டாங்க. ఈయన సమరయుడు అని చెప్పి ఆయనకు పేరు కూడా బిరుదిచ్చి ముద్ర ఇస్తారు. ஏன்னா அவர் எப்ப ஜெருசலேம் போகணும்னா கூட சமாரியருடைய கிராமத்துடைய போவார். ఆయన ఎప్పుడు యెరూషలేం వెళ్ళవలసి వచ్చినా ఆ సమరయుల గ్రామం ద్వారానే వెళ్ళేవాడు. என்ன ஸ்பிரிட் பாருங்க, ஜீசஸ்னுடைய ஸ்பிரிட். చూడండి, ఎంత మంచి ఆత్మ చూడండి, యేసు ప్రభు ఆత్మ. எவ்வளவு கீழே అసోసియేట్ విత్ లోలీ మెన్ அப்படின்னு சொல்றோம்ல. చూడండి, ఎంతో సమాజంలో ఎంతో అట్టడుగు స్థాయిలో తక్కువగా ఉన్న వారితో ఆయన సహవాసము కలిగి ఉండేవాళ్ళు. பிரியமானவர்களே, இந்த விஷயத்துல நமக்கு பார்ஷாலிட்டி இருந்துடக்கூடாது. ప్రియమైన వారలారా, ఈ విషయంలో మనకు పక్షపాతం ఉండకూడదు. இல்லாதவர்களை நாம் அசட்டை செஞ்சிடக்கூடாது. లేని వారిని చూసి మనము తక్కువగా తృణీకారముగా చూడకూడదు. ஜேம்ஸ் பார்ஷாலிட்டி குறித்து ஸ்ட்ராங்கா சொல்றாரு. అందుకే యాకోబు పక్షపాతం గురించి ఖండితంగా చెప్తున్నారు. ஒரு 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 சபையில நாம் இங்க வாசிக்கிறோம், ஜேம்ஸ் சாப்டர் 2. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం ఇక్కడ చదువుతున్నాం. దాన్ని ஒரு చాప్టర్ ఫుல்லா எழுதுறாரு. యాకోబు 2వ అధ్యాయం, ఒక అధ్యాయం మొత్తం ఆయన దాని గురించే రాస్తున్నారు. சாப்டர் 2ல பார்ஷியாலிட்டி இருந்துச்சு அப்படின்னு சொன்னா அங்க ஃபெய்த்தே இருக்காதங்க. 2వ అధ్యాయంలో, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ పక్షపాతం ఉందంటే అక్కడ విశ్వాసమే ఉండదు. அந்த விசுவாசம் டெட் ஃபெய்த். அது ఆ విశ్వాసము మృతమైన విశ్వాసం. verse 2 and 3ல வாசிக்கிறோம், ஒருவனுக்கு கந்தை வஸ்திரம்னு போட்டிருக்கு, இன்னொருத்தனுக்கு மினுக்குள்ள வஸ்திரம்னு போட்டிருக்கு. ఇక్కడ చూడండి, ఒకరికేమో ప్రశస్త వస్త్రములు అని ఉంది, ఇంకొకరికి మురికి బట్టలు అని ఉంది. ఓకే, ஒரு கந்தை வஸ்திரம், இன்னொரு மினுக்கு வஸ்திரம். ఒక అతనికేమో ప్రశస్తమైన వస్త్రాలు, ఇంకొకరికి మురికి వస్త్రములు. நம்மளுடைய அசோசியேஷன் யாரோட அதிகமா இருக்கு? మనం ఎవరితో ఎక్కువ సమయం గడిపే వారి కింద ఉంటాం? ஒருத்தவங்க ஒரு கந்தை వస్త్రத்தில் உள்ளவங்க ஏதோ ஹாஸ்பிட்டலைஸ்డ్ அப்படி வச்சுங்க. ఈ ప్రశస్త వస్త్రములు కలిగిన వారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు అనుకుందాం. హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. நமக்கு வாட்ஸ்அப்ல ஏதோ ஒரு செய்தி வருது, இந்த பிரதரோட ஃபேமிலி ஹாஸ்பிட்டலைஸ்ட் அப்படின்ட்டு. చూడండి, వాట్సాప్ లో ఏదో మెసేజ్ వచ్చింది మనకి, పలానా బ్రదర్ వాళ్ళ కుటుంబం హాస్పిటల్లో జాయిన్ చేయబడింది. జోమనికి சொல்றாங்க, ప్రేయర్ రిక్వెస్ట్ வருது, వి ప్రే. ప్రార్థన విజ్ఞాపన రిక్వెస్ట్ వచ్చింది, ప్రార్థన చేస్తాం. ஒரு மினுக்கு வஸ்திரத்துல உள்ளவங்க யாரோ ஒருத்தர் ஹாஸ்பிட்டலைஸ்డ్. ఇప్పుడు మురికి బట్టలు కట్టుకున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. உடனே ஹலோ பிரதர், நீ ஹாஸ்பிட்டலைஸ்ட்னு கேள்விப்பட்டனே அப்படிங்கிறோம். వెంటనే ఫోన్ తీసి,
ఫోన్ చేసి, బ్రదర్ ఏంటి మీరు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని విన్నాను. See the difference. చూడండి అక్కడ వ్యత్యాసం చూడండి. தந்தை வஸ்திரத்தை அப்படி விசாரிக்கல. ఆ! మురికి వస్త్రములు కట్టుకున్న వారి గురించి ఆ విధంగా ఆయన అడగలేదు, విచారించలేదు. poor people despise பண்றது. అక్కడ దీనుల్ని అంటే దరిద్రుల్ని చూసి వారిని తిరస్కరించే వారి కింద మాట్లాడడం. ஒரு புவர் பீப்புள்ல ஏதோ ஒரு ஃபேமிலிக்குள்ள ஒரு சின்ன ஒரு பர்த்டே ஃபங்க்ஷன் வைக்கிறாங்க. ఇప్పుడు చూడండి పాపం అక్కడ బీదలు ఉన్న వారి ఇంట్లో ఏదో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది, బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం. ஓகே, நம்மளை இன்வைட் பண்றாங்க. మనల్ని పిలుస్తున్నారు. நம்மளுடைய அப்பாயின்மெண்ட்ஸ் எல்லாம் நம்ம பாக்குறோம். நமக்கு இருக்கக்கூடிய முக்கியமான சில நம்மளுடைய அப்பாயின்மெண்ட்ஸ் எல்லாம் என்னென்ன இருக்குன்னு எல்லாத்தையும் பாக்குறோம் நம்ம. అప్పుడు మన అలా పిలిచినప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి, అపాయింట్మెంట్లు ఏమున్నాయి, అవన్నీ అపాయింట్మెంట్లు చూస్తాం. ఓకే సరే, வேண்டாம் போக வேண்டாம். సరేలే వెళ్ళక్కర్లేదులే. ஒரு ரிச் மேன் ஒரு மினுக்கு வஸ்திரத்தினுடைய வீட்டுல அதே ஒரு பர்த்டே ஃபங்க்ஷன் வருது. చూడండి ఇప్పుడు ప్రశస్త వస్త్రములు కట్టుకున్నా అంటే ఒక ధనికుల ఇంటిలో అదే ఒక బర్త్డే ఫంక్షన్ వచ్చింది. உடனே இருக்கிற ப்ரோக்ராம் கூட சேஞ்ச் பண்ணிட்டு டயத்தை ஃபிக்ஸ் பண்ணி போய்க்கிறான். వెంటనే అక్కడున్న అప్పటికే ఫిక్స్ చేసిన ప్రోగ్రామ్ను కూడా మార్చేసి ఆ ఫంక్షన్కి వెళ్ళి అయ్యో షేమ్ 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 షేమ్. సిగ్గు సిగ్గు సిగ్గు. இதான் ஆவியில் எளிமை இல்லாதது. ఇదే ఆత్మలో దీనులుగా ఉండని వారు. இதான் பார்ஷியாலிட்டி. ఇదే పక్షపాతం అంటే. இதனாலதான் அநேக சூழ்நிலையில் நமக்கு ஃபெய்த் இருக்கிறது இல்ல. అందుకే ఇలా ఉండబట్టే అనేకమైన పరిస్థితుల్లో మనకి విశ్వాసం నిలబడట్లేదు. ஜேம்ஸ் அதை சொல்றார், பவுல் அதை சொல்றார். చూడండి యాకోబు అది అంటున్నారు, పౌలు కూడా దాని గురించి మాట్లాడు. அருமையான உள்ள ஒருபோதும் இப்படிப்பட்ட கம் டவுன் டு த லெவல் ஆஃப் லோ பீப்புள், லோ தட்டில் உள்ள பீப்புளுக்கு நான் வரணும். ప్రియమైన వారులారా, మనము కింద స్థితిలో ఉన్న వారి యొక్క స్థాయికి మనం దిగిపోవాలి. ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్ ని జీసస్ పేరు ఎడతారు. యేసు ప్రభు పేరు ఏంటంటే పాపుల స్నేహితుడు. அருமையானவர்களே, நிறைய விஷயங்கள் இருக்கு. ஆவியில் எளிமை உள்ளவர்களை குறித்து நாம் தியானிச்சுக்கிட்டே இருக்கணும். நம்ம ஆவியிலே நான் எளிமையா இருக்க எனக்கு உதவி செய்யுங்க, ஆவியில் எளிமையா இருக்க எனக்கு உதவி செய்யுங்க அப்படின்ட்டு. ప్రియమైన వారిలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆత్మలో దీనత్వం గురించి మనం దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. ప్రభువా, ఆత్మలో దీనుడిగా నన్ను చెయ్యి, ఆత్మలో దీనుడిగా నన్ను చెయ్యి. நான் ஒரு வில்லியம் பூத் அவர்களை குறித்து ஒரு காரியத்தை சொல்லிட்டு நான் முடிக்க விரும்புகிறேன். విలియం బూత్ గారి గురించి ఒక విషయం చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. நான் கம்ப்ளீட்டா அந்த சம்பவத்தை கம்ப்ளீட்டா எனக்கு மறந்துட்டேன். எனக்கு ஒரு ஞாபகம் இருக்கிறத நான் சொல்றேன். ఆ సంఘటన పూర్తిగా నేను మర్చిపోయాను, పూర్తిగా గుర్తులేదు, కానీ నాకు గుర్తున్నది నేను చెప్తాను. வில்லியம் பூத் அவரு இறந்துட்டார், மரிச்சிட்டார். విలియం బూత్ గారు చనిపోయారు. அவருக்கு ஒரு ஃபியூனரல் சர்வீஸ் நடக்க இருக்கு. ఆయనకి అక్కడ సమాధి కార్యక్రమం నడుస్తుంది. அப்ப இருக்கக்கூடியதான இந்த இங்கிலாந்தினுடைய அந்த ராணி, அவங்க அந்த ஃபங்க்ஷனுக்கு வரணும்னு முதல்ல நினைச்சிருந்தாங்க. అప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లాండ్ పరిపాలించే రాణి గారు ఆ యొక్క సమాధి కార్యక్రమానికి వెళ్ళాలి అనుకున్నారు. கடைசியில ஏதோ ஒரு சூழ்நிலையில அவங்க வர முடியல, அவங்க வரலன்ட்டாங்க. ఆఖరిలో ఆవిడకి ఏదో ఒక పరిస్థితిని బట్టి ఆవిడ వెళ్ళలేకపోయి నేను రాలేను అని చెప్పారు. அவங்க வந்திருந்தாங்கன்னா வேற மாதிரி இருந்திருக்கும். அவங்க ஃப்ரண்ட் சீட்ல அந்த சர்வீஸ்னுடைய ஃப்ரண்ட் சீட்ல உட்கார்ந்து இருந்திருப்பாங்க. ఆవిడ కానీ వచ్చుంటే వేరే విధంగా ఉండేది. ఆ సర్వీస్ జరుగుతున్నప్పుడు ఆ మొదటి వరుసలోనే ఆవిడ కూర్చుని ఉండేవాళ్ళు. வந்திருந்தால் వచ్చి ఉండుంటే இவங்க வர முடியாத ஒரு சூழ்நிலை ஆயிடுச்சு. அதனால அவங்க யாரையும் எக்ஸ்பெக்ட் பண்ணல. చూడండి, ఆవిడ రాలేని పరిస్థితి ఒకటి వచ్చింది, అందుకని ఆవిడ రాదు అని అందరూ అనుకున్నారు. இப்ப ஃபியூனரல் சர்வீஸ் போயிட்டு இருக்கு. ఇప్పుడు ఆయన సమాధి కార్యక్రమం జరుగుతుంది. ఆ విధంగా அந்த குவீனுக்கு, அந்த இங்கிலாந்துடைய குவீனுக்கு எப்படியோ அவங்க என்ன நினைச்சாங்கன்னு தெரியல, எப்படி அவங்களுக்கு சந்தர்ப்ப சூழ்நிலை வந்துச்சுன்னு தெரியல,
ஏதோ லாஸ்ட் மூமெண்ட்ல அவங்களுக்கு அந்த ఫ్యూనరల్ సర్వీస్ல కలந்துக்கிறதுக்கு వాய்ப்பு கிடைச்சிருச்சு, வந்துட்டாங்க. చూడండి ఆ రాణికి ఇంకా అప్పుడు ఆఖరి నిమిషంలో ఆ యొక్క గుడికి వెళ్ళడానికి ఏదో అవకాశం దొరికింది. ఆవిడ వెళ్లారు. அவங்க வந்தவங்க என்ன செய்யறாங்க அப்படின்னா, ஒரு மிடில் ஆஃப் த சர்வீஸோ இல்ல சர்வீஸ் ஸ்டார்ட் பண்ணி வந்தவங்க, நான் ஒரு பெரிய குவீனு ஃப்ரண்ட் பிளேஸ்க்கு போகணும் அப்படிலாம் எல்லாம் வந்து என்ன செஞ்சுட்டாங்கன்னா, ஒன் ஆஃப் த ஆடியன்ஸ்ல வந்து உட்காந்துட்டாங்க. చూడండి ఆవిడ రావడంతో ఏం చూసారంటే, నేను పెద్ద రాణిని ముందుకెళ్ళి కూర్చోవాలనుకోకుండా అక్కడ వచ్చి అక్కడున్న మనుషుల మధ్యలో, సభ మధ్యలోనే ఒకరి మధ్యలో అలాగా కూర్చుండిపోయారు. అలాగా ஒன் அமong த பீப்புள் அவரும் உட்காந்துட்டாங்க. ఆవిడ అక్కడున్న వారిలో ఒకరి కింద వెళ్ళి కూర్చుండిపోయారు. தனக்கு அடுத்த சீட்ல நெக்ஸ்ட் சீட்ல ஒரு 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 லேடி, ஒரு விமன் என்ன செஞ்சிட்டாருன்னா அழுதுகிட்டே இருக்காங்க. ఆవిడ పక్కనే సీట్లో ఒక ఆవిడ, ఒక స్త్రీ ఏం చేస్తున్నారంటే ఏడుస్తూనే ఉన్నారు. ఏడుస్తున్నారు. కన్నీళ్లు కారుతా ఉన్నాయి. கையில ஒரு ரோஸ் ஒன்று வச்சுக்கிட்டு இருக்காங்க. చేతిలోనేమో ఒక గులాబీ పువ్వు పట్టుకున్నారు. ஏன்னா அவருக்கு கடைசியில அந்த பூ, அந்த ரோஸ் அவர்களுக்கு ஒரு மரியாதைக்காக வைக்கிறதுக்காக அவங்க உட்கார்ந்து அழுதுகிட்டே இருக்காங்க. ఆఖరిలో ఒక మర్యాద పూర్వకంగా ఆయనకి ఆ రోజు అలా పెట్టడానికి ఆమె అలా పట్టుకుని ఏడుస్తూనే ఉంది. இவங்க அவங்கள்ட்ட விசாரிக்கிறாங்க. ఇప్పుడు ఆ రాణి ఆవిడని అడుగుతున్నారు. அவங்க ஒரு ప్రాస్టిట్యూట్. ఆమె ఎవరు ఏడుస్తున్నారు అంటే ఆవిడ ఒక వేశ్య. once she was a prostitute. ఒకానొకప్పుడు ఆవిడ ఒక వేశ్య. இந்த வில்லியம் பூத்னுடைய மினிஸ்ட்ரினால she got saved. ఆ విలియం బూత్ గారి సేవ ఫలితంగా ఆవిడ రక్షింపబడ్డారు. இந்த அவங்க சொல்றாங்க friend of sinner, அவர் friend of sinner. ఆయన పాపుల స్నేహితుడు. అందుకే ఆవిడ చెప్తుంది. இந்த குவீன் ஃப்ரண்ட் சீட்ல உட்கார்ந்து இருந்தாங்கன்னா இந்த டெஸ்டிமனி தெரிஞ்சிருக்காது. చూడండి, ఈ రాణి వెళ్ళి మొదటి సీట్లో కూర్చుని ఉంటే ఈ సాక్ష్యం ఆవిడకి తెలిసేది కాదు. பக்கத்துல உள்ள அவங்களுடைய டெஸ்டிமனி கேக்குறாங்க. ఈ పక్కన ఉన్న వారు సాక్ష్యం అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రైజ్ ది లార్డ్. విలియం బూత్, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. విలియం బూత్ పాపుల స్నేహితుడు. యేసుకు ஒரு பேர் இருந்துச்சு, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్னு. యేసు ప్రభువుకు ఒక పేరు ఉంది, పాపుల స్నేహితుడు అని. அருமையானவர்களே, நம்ம இந்த பூமியில யாரையும் நம் அற்பமா என்ன வேண்டாம், ஆக்கினைக்குள்ள தீர்த்திட வேண்டாம், கண்டம் பண்ண வேண்டாம். చూడండి, ఈ భూమి మీద ఎవరిని మనం తక్కువగా చూడకూడదు. ఎవరిని మనం దోషారోపణ చేయకూడదు. கிறிஸ்துவனுடைய சிந்தையை நாம் தரிப்பித்துக் கொள்வோம். యేసు ప్రభు యొక్క చింతన మనం కలిగి ఉందాం. எஸ், ஜீசஸ்க்கு இன்னொரு பேர் இருந்துச்சு, செப்பரேட்டட் ஃப்ரம் சின்னர்னு ஒரு பேர் இருந்துச்சு. యేసు ప్రభుకి ఇంకొక పేరు ఎందుకు? ఆయన పాపుల నుంచి వేరుపరచబడిన వారు అని. సెపరేటెడ్ ఫ్రమ్ సిన్నర్, ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్. చూడండి, పాపుల నుంచి వేరుపరచబడిన వారు, పాపుల స్నేహితుడు. రెండు పేర్లు ఉన్నాయి ఆయనకి. ஆவியில் எளிமை உள்ளவர்கள் ஒருபோதும் மற்றவர்களை அற்பமா எண்ண மாட்டார்கள். చూడండి, ఆత్మలో దీనులైన వారు ఎప్పుడూ కూడా ఇతరులను తక్కువగా మాట్లాడరు. உன்னை காட்டிலும் நான் பரிசுத்தவன், என் கிட்ட வராத அப்படிங்கிற ஸ்பிரிட் எல்லாம் தேவனுடைய நாஸ்ட்ரில் ஸ்மோக்னு வாசிக்கிறோம். చూడండి, నీకంటే నేను పరిశుద్ధుడును, నా దగ్గరకు రావద్దు అని చెప్పే ఆత్మ ఎలాంటిదంటే యేసు ప్రభు యొక్క దేవుని యొక్క నాసికారంధ్రములో పొగలాగా ఉంటది అనమాట. అవును. நம்மளுடைய ஆவியில நாம் எளிமை உள்ளவர்களா இருந்தோம்னா அது தேவனுக்கு என்னவா இருக்குன்னா ஸ்வீட் ஃப்ராக்ரன்ஸ் அரோமாவா இருக்கும். ఆత్మలో మనం దీనుల కింద ఉంటే ఆ దేవునికి ఎలా ఉంటుందంటే ఎంతో సువాసన ఇచ్చేది కింద ఉంటుంది. ஆவியில நாம் பெருமையா இருந்தோம் அப்படின்னா அவருடைய நாஸ்ட்ரில் என்னவா இருக்கும் அப்படின்னா ஒரு ஸ்மோக்கா இருக்கும். ఆత్మలో గర్విష్ఠుల కింద ఉంటే ఆయన నాసికారంధ్రములో పొగ పెట్టినట్లుగా ఉంటుంది, పొగలాగా ఉంటాం. நாம் ஜெபம் பண்ணுவோம். మనం ప్రార్థన చేసుకుందాం. பரலோக பிதாவே, மே துதிக்கிறோம். పరలోకమందున్న మా తండ్రి, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. எங்களுடைய வாழ்க்கையில நாங்கள் இயேசுவை உற்று நோக்கி பார்க்கட்டும் ஆண்டவரே. మా జీవితంలో మేము యేసు ప్రభుని తేరి చూచి నడుచుకునేట్లుగా సహాయం చేయండి. என்றென்றைக்கு எங்களுடைய நிர்பந்தத்தை நாங்கள் உணரட்டும். ప్రభువా, ఎప్పటికీ మా దౌర్భాగ్య స్థితిని మేము ఎరిగిన వారి కింద ఉండడానికి సహాయం చేయండి. ஆவியில நாங்கள் எளிமையா இருக்க எங்களுக்கு உதவி செய்யுங்க. ఆత్మలో దీనులుగా, దరిద్రులుగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయండి. நீங்க கிருபை செய்வீங்கன்னு விசுவாசிக்கிறோம். ప్రభువా, మీరు కృప చూపిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభువా.
యేసువిன் నామத்தில் పిதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ జాన్. సో థ్యాంక్ యూ మచ్.